హాయ్ దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు రస్తా టీవీ ఎంటర్టైన్మెంట్స్ బిగ్ బాస్ రివ్యూ చూద్దాం. ప్రేరణకి విష్ణుప్రియకి కిచెన్లో ఏం జరిగింది? మణికంఠ మైండ్ గేమ్ ఆడుతున్నాడా? పృథ్వీ అసలు పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్ లేదా? సో బిగ్ బాస్లో నిన్న జరిగిన డిస్కషన్స్లో ఇవన్నమాట. వీటి గురించి మనం పాయింట్ వైజ్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్, ప్రేరణ కిచెన్లో దోశలు వేస్తుంది. సో ప్రేరణ పక్కన మణికంఠ కూడా ఉంటారు. సో విష్ణుప్రియ వెళ్ళి నాకు ఒక దోశ వేస్తావా, నాకు ఆకలేస్తుంది అని చెప్పేసి అడిగితే ప్రేరణ అంటది, సో నేను వెయ్యను, ఎందుకు అంటే మా చీఫ్ ఎవరికి వెయ్యొద్దు అన్నాడు, అంటే వేరే వాళ్ళ మా క్లాన్కి మాత్రమే, వేరే టీంకి వెయ్యొద్దు అని చెప్పినాడు. సో మా క్లాన్ చెప్పిన మాట నేను వింటాను, వెయ్యను అని చెప్పేసి ప్రేరణ చెప్తే విష్ణుప్రియ అంటది, ఒకటే దోశ కదా వేస్తే ఏమవుతుంది, ఆకలి ఎవరిదైనా ఆకలే కదా అని విష్ణుప్రియ అడుగుతుంది. సో మణికంఠ అంటాడు, వెయ్యొచ్చు కదా ప్రేరణ, ఒక్కటే కదా, ఒకటే దోశ కదా, ఆకలి వేస్తుంది కదా పాపం తనకి, ఒకటే దోశ కదా అంటే సర్లే నేను వేస్తా అని చెప్పి మణికంఠ కూడా పెంకబెట్టి వేస్తాడనమాట. సో ప్రేరణ కూడా సర్లే అని చెప్పి ఒక దోశ వేసేసి, అంటే కోపంగా ఏమంటారు, ఇట్లా కోపంగా అంటే ఫ్రీ మంచిగా కాకుండా కోపంగా వేసినట్టు దోశ వేసేసి తన ప్లేట్లో ఇట్లా వేస్తుందనమాట కోపంగా. సో అది విష్ణుప్రియ చూసి, మణికంఠ నువ్వు వెయ్యి ఎట్లా వేస్తావు దోశ అని చెప్పి మణికంఠకి చెప్తుంది. ఓకే అని చెప్పి మణికంఠ కూడా వేసేసి ఇట్లా వేస్తాడు. సో ఏం చేస్తుంది అంటే, ప్రేరణ వేసిన దోశ ఇచ్చేసి నాకొద్దు నువ్వే తిను అని చెప్పి మణికంఠ వేసిన దోశ తీసుకెళ్తే తను కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఎందుకు అంటే ఆకలి ఎవరిదైనా ఆకలే కదా. సో తను ఎందుకు అంత కోపంగా అంత అనీజీగా వేసింది, అట్లా ఫుడ్ దగ్గర అట్లా చేయొచ్చా అని చెప్పి తను ఏడుస్తుంది అనమాట. ఏడుస్తుంటే అందరూ క్లయింట్స్ వాళ్ళందరూ వచ్చి, నిఖిల్ టీం వాళ్ళందరూ వచ్చి ఏమైంది అంటే, సో ఆకలి కదా, ఎవరిదైనా ఆకలే కదా, సో ఒక దోశ వేయమన్నందుకు ఇట్లా తిప్పేసి ఏదో జైల్లో వేసినట్టు వేసింది, సో నాకు అది ఎందుకో హర్టింగ్గా అనిపించింది, సో నాకు అది నచ్చలేదు అని చెప్పి విష్ణుప్రియ ఏడుస్తుంది అనమాట. సో ఏడుస్తే మణికంఠ వస్తాడు. వచ్చి అసలు ఏం జరిగింది అని మణికంఠని అడిగితే, సో తను దోశ అయితే ఫస్ట్ చెప్పింది, మా చీఫ్ అయితే వద్దన్నారు, సో వద్దని చెప్పింది ఏనన్నది, సో నేనే ఒక దోశ వేయమంటే సరే అని వేసింది, కాకపోతే కొంచెం కోపంగా వేసింది, అది తనకు రిసీవ్ చేసుకోలేకపోయింది, హర్టింగ్ అనిపించింది అని చెప్పి మణికంఠ చెప్తాడు. సో అలా ఎలా వేస్తుంది, ఏదో జైల్లో వడ్డించినట్టు పెడుతుంది, ఇలా కోపంగా వేస్తుంది అని చెప్పి విష్ణుప్రియ చెప్తుంది. సో కొద్దిసేపటికి గొడవ అయితే సద్దుమణుగుతుంది. సో ప్రేరణ వెళ్ళి కొంచెం సారీ చెప్పేసి కొంచెం దోశ తినిపించేసి, నేను ఏదో టెన్షన్లో ఉన్నాను, ఏదో ఫీల్లో ఉన్నాను అని చెప్పేసి కొంచెం తినిపించేసి బయటకు వచ్చేస్తుంది అనమాట, సారీ చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి రేషన్. నిన్న జరిగిన ఆటలో రేషన్ టాస్క్ గెలిచి ఫస్ట్ నిఖిల్ టీం గెలుస్తుంది కాబట్టి వాళ్ళకి రేషన్ అయితే తనకి నచ్చిన రేషన్ తీసుకోవచ్చు అని చెప్పేసి స్టోర్లోకి పంపిస్తాడనమాట నిఖిల్ టీంని. అలాగే అభయ్ టీంకి మాత్రం జనరల్ స్టోర్ని ఇచ్చేసి దాంట్లో ఉన్న ఐటమ్స్ మాత్రమే తెచ్చుకోమని చెప్పి రేషన్ తెచ్చుకోమని బిగ్ బాస్ చెప్తాడు. అయితే ఫస్ట్ నిఖిల్ వెళ్తాడు బ్రజర్ ప్రెస్ కాగానే, తర్వాత ఒక 5 మినిట్స్కో మేబీ 5 మినిట్స్ తర్వాత తను అభయ్ వెళ్తాడు అనమాట. ఇద్దరు వెళ్ళి రేషన్ తెచ్చుకొని పెట్టుకుంటారు. ఆ రేషన్ తెచ్చుకున్న తర్వాత బిగ్ బాస్ ఒకటి చెప్తాడు, ఏంటి అంటే ఒక లిమిట్ పెడతాడనమాట. అంటే ఇప్పటి వరకు హౌస్లో మీకు నచ్చినప్పుడు ఫుడ్ చేసుకున్నారు, అంటే మీకు నచ్చినప్పుడు కిచెన్లోకి వెళ్ళి ఫుడ్ వండుకొని తింటారు, కానీ ఇప్పుడు మాత్రం అలా కుదరదు, ఓన్లీ 14 అవర్స్ మాత్రమే. మీరు బెల్ కొట్టాలి వంట స్టార్ట్ చేసేటప్పుడు, తర్వాత లిమిట్లెస్ నేను పెడతాను, తర్వాత నేను బెల్ కొట్టగానే కిచెన్లో వంట మాత్రం ఆపేయాలి అని లిమిట్లెస్ అనేది పెడతాడనమాట. దీంట్లో ఏంటంటే కూరగాయలు కట్ చేసేది కూడా టైంలోకే వర్తిస్తుంది అని చెప్పి బిగ్ బాస్ చెప్తాడు. సో అందరూ ఓకే అని చెప్పేసి ఎవరి రేషన్ వాళ్ళు జాగ్రత్తగా దాచుకోవాలి అని చెప్పి బిగ్ బాస్ అంటాడు. బిగ్ బాస్లో అయితే ఇంకొక టాస్క్ పెట్టారు. ఈ టాస్క్లో అయితే ఒకళ్ళ మీద ఒకళ్ళు దొరలడము, కొట్టుకోవడము అండ్ గిచ్చుకోవడం, అసలు ఇది గేమా ఏంటా అసలు అయితే అర్థమే కాలేదు. ఆ గేమ్ స్టార్ట్ అయిన కానించి ఎండింగ్ వరకు కూడా నేనైతే ఫుల్గా నవ్వుకున్నా. సో గేమ్ ఏంటంటే ప్రభావతి గేమ్. పేరు ప్రభావతి, అంటే గుడ్లు పెట్టే కోడిని తీసుకొచ్చి పెట్టినారు, అంటే ఒక బొమ్మను తీసుకొచ్చి పెట్టినారు.
సో ఆ కింద నుంచి గుడ్లు పడతాయి అన్నమాట. ఆ గుడ్లు ఎవరైతే ఎక్కువ తీసుకెళ్ళి ఎక్కువ ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు విన్ అనమాట. ఈ గుడ్ల టాస్క్ ఏంటో కానీ వామ్మో! ఎవరెవరి ఉగ్రరూపం అంటారు కదా, ఒక్కొక్కరి ఉగ్రరూపం అయితే బయట పడిందని చెప్పుకోవాలి. ఈ గేమ్లో అయితే పృథ్వీ అయితే చాలా అంటే చాలా అసలు వల్గర్గా మాట్లాడటం, అసలు పెద్దవాళ్ళకి అసలు రెస్పెక్టే లేకుండా మాట్లాడడం అయితే జరిగింది. సో ఆదిత్య ఓం గారు అయితే పృథ్వీ గారు పృథ్వీ గారు మీరు ఆగండి, పృథ్వీ గారు మీరు ఆగండి అని అంటూనే ఉన్నా సరే తను మీరు గారు అంటే తిన ఏజ్ కూడా తను రెస్పెక్ట్ ఇవ్వకుండా అంత రూట్గా బిహేవ్ చేశాడని చెప్పుకోవచ్చు. అండ్ నిఖిల్ది కాసేపు పక్కన పెట్టుకుందాం. మణికంఠ అయితే మైండ్ గేమ్ ఆడుతున్నాడనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఆశకి అత్యాశ అంటారు కదా, సో అలాగే అయింది ఇక్కడ. సో 4-5 గుడ్లు రాగానే వెళ్ళి వాళ్ళ క్లాన్కి ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ సేఫ్టీ చూస్తారు కదా, సో అలా కాకుండా తను ఒకటేసారి 10-15 గుడ్ల వరకు తీసుకొని వెళ్దాం అనుకున్నాడు. సో ఈ లోపు ఏం చేస్తాడు, ఒక 10 మేబీ 11 అట్లా రావచ్చు. సో ఆ గుడ్ల కోసం నిఖిల్ వచ్చేసినాడు. మణికంఠ దగ్గర ఎగ్స్ లాక్కోవడం, గట్టిగా ప్రెషర్ చేసి అండ్ ఒకరి మీద ఒకరు పడి గట్టిగా పట్టుకొని సో ఆ గుడ్లు నిఖిల్ తీసుకెళ్ళిపోయాడు. సో మణికంఠకి ఏమైందో తెలీదు. సో అది మైండ్కి ఏమనుకోవచ్చు, లేకపోతే తనకి నిజంగానే ఏమైందో తెలియదు. సో తను ఏం చేశాడంటే పడిపోయాడు సడన్గా, అంటే కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. పడిపోయి అట్లనే ఉండేసరికి బిగ్ బాస్ పాస్ అని చెప్పేసరికి బిగ్ బాస్ పాస్ చేస్తాడు. సో మణికంఠ కాసేపు రెస్ట్ తీసుకొని వచ్చాడనమాట. సో మళ్ళీ గేమ్ స్టార్ట్ అయింది. సో వీళ్ళు అభయ్ టీం వాళ్ళు ఏమంటారంటే, సో మణికంఠ నీకు కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది కదా, ఉన్నావో పోయావో కూడా తెలియట్లేదు, కాసేపు రెస్ట్ తీసుకో, కాసేపు రెస్ట్ తీసుకో అని అభయ్ టీం వాళ్ళు చెప్తారు. నేను గేమ్లో ఉండాలా ఆడాలా వద్దా అసలు డిసైడ్ చేసేయడానికి మీరెవరు, నేను ఆడతా ఈ గేమ్ అని చెప్పేసి లోపలికి వెళ్తాడనమాట. లోపలికి వెళ్ళి తన రూమ్లో కూర్చొని ఏడుస్తాడనమాట. సో ఏడుస్తూ ఉంటే అభయ్ వెళ్తాడు. అభయ్ వెళ్ళి లేదురా నేను నీకోసమే చెప్తున్నాను రెస్ట్ తీసుకో అంటే, లేదు నేను ఆడతాను, నేను ఈ గేమ్ ఖచ్చితంగా ఆడతాను, నేను ఆడి తీరాలి అని మళ్ళీ అక్కడ కొంచెం ఎమోషనల్ అయితే అయ్యాడని చెప్పుకోవచ్చు. సో ఈ గుడ్లని దాచిపెట్టుకోవడానికి ఈ క్లాన్ వాళ్ళు అండ్ ఈ క్లాన్ వాళ్ళైతే నానా తంటలు పడ్డారని చెప్పుకోవాలి. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తులు ఎవరంటే పృథ్వీ అండ్ ఆదిత్య ఓం గారు. పాపం ఆయన ఆదిత్య ఓం గారు గేమ్స్ ఆడడానికైతే బాగానే ట్రై చేస్తున్నారు. అండ్ ఇంట్లో పని చేయడం వాటికి కూడా ఆయన వయసుకు తగ్గట్టుగా మించినట్టుగా టాస్క్లు అయితే ఆడడానికి ట్రై చేస్తున్నాడనే చెప్పుకోవచ్చు. అయినా సరే పృథ్వీ ఏంటంటే తన వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా రూట్గా మాట్లాడుతున్నాడు, రూట్గా బిహేవ్ చేస్తున్నాడని చెప్పుకోవాలి. సో ఆదిత్య గారు అయితే పృథ్వీ గారు మీరు ఆగండి. సో గేమ్ స్టార్ట్ అయిన కాంచి లాస్ట్ వరకు కూడా పృథ్వీ గారు మీరు ఆగండి అని ఒక్క మాట చెప్పుకొచ్చారు. సో ఇది ఇవాల్టి బిగ్ బాస్. రేపు చూద్దాం ఇంకా ఎవరు విన్ అవుతారు, ఎవరి దగ్గర ఎక్కువ గుడ్లు ఉన్నాయి, ఎవరి దగ్గర తక్కువ గుడ్లు ఉన్నాయో రేపు చూద్దాం.